వెల్కమ్ టు PM7 వార్తలు. దేశ రాజకీయాల్లో మహిళలకు పెద్ద స్థానం కల్పించే కీలక నిర్ణయం మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం దేశ అభివృద్ధికి చాలా అవసరమని స్పష్టం చేశారు. నారీ శక్తికి రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అంటే ఏమిటి? లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మొత్తం సీట్లలో 33% మహిళలకు రిజర్వేషన్ చేయాలని ఈ చట్టం చెబుతుంది. 2023లోనే ఈ చట్టం ఆమోదం పొందింది. కానీ అమలు మాత్రం జనగణన డెలిమిటేషన్ పూర్తయ్యాకే ప్రారంభమవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కి పెంచేలా సవరణ బిల్లు తీసుకురానుంది. ఇందులో సుమారు 273 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. ఈ రిజర్వేషన్ 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రావచ్చని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ బిల్లుపై రాజకీయంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. కొన్ని పార్టీలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇంకా డెలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇది పెద్ద రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మొత్తానికి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర భారీగా పెరగడం ఖాయం. ఇది భారత రాజకీయ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుగా నిలవనుంది.